ఉపోద్ఘాతంలో ఎలా చెప్పారంటే అదేదో పూర్తి అయిపోయింది, ఢిల్లీ అంతా అయిపోయింది, ఇంకేమీ లేదు, తరుణ్ చుగ్ గారు శుభలెక్క ఆడి పట్టుకుని వెళ్ళారు ఢిల్లీకి అన్నట్టు చెప్పారు. అసలు తరుణ్ చుగ్ ఏంటి, ఆయనకి ఏంటి సంబంధం, ఆయన ఎప్పుడు వచ్చారు, ఆయన అసలు రానే రాలేదు, ఆయనకి ఏంటి సంబంధం లేదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంతో, ఆయన జాతీయ ప్రధాన కార్యదర్శి, తెలంగాణ రాష్ట్రానికి ఇన్ఛార్జ్, సో ఏపీ రాజకీయాలతో ఆయన సంబంధం లేదు. ఏపీకి ఇన్ఛార్జ్ మంత్రి మురళీధరన్ గారు, ఆయన రానే రాలేదు, ఆయన నిన్న లేరు ఇవాళ లేరు. సో ఏంటంటే కొన్ని శివశంకర్ గారితో పాటు ఎవరు వచ్చారు, నేను ఫస్ట్ రోజున వచ్చారట కదా తరుణ్ చుగ్? లేదు, నేనున్నాను కదా పదాధికారి సమావేశం, నేను పదాధికారిని కాబట్టి నేను సమావేశంలో ఉన్నాను. శివప్రకాష్ జీ మాత్రమే వచ్చారు. తరుణ్ చుగ్ గారికి చెప్తున్నా కదా, తరుణ్ చుగ్ గారికి సంబంధం లేదు ఈ రాష్ట్రంతో. మా పార్టీలో ఎవరు పడితే వాళ్ళు ఏళ్ళు కాళ్ళు దుస్తాకి ఈ పార్టీ ఒప్పుకోదు, దీనికి సిస్టమ్ ఉంది, ప్రొసీజర్ ఉంటుంది. సో ఆయన ఇన్ఛార్జ్ కేవలం తెలంగాణకు మాత్రమే. నేను తెలంగాణ పనిచేసా కదా, అప్పుడు చూశాను తరుణ్ చుగ్ గారు ప్రతి రివ్యూ. నేను గోషమాల్ ఇన్ఛార్జ్ గా పనిచేసినప్పుడు నాతో కూడా నాతో మిగతా సికింద్రాబాద్ పార్లమెంట్ లో మిగతా అసెంబ్లీతో మాతో కూర్చొని రివ్యూ చేశారు ఆయన. సో తరుణ్ చుగ్ గారికి ఎటువంటి సంబంధం లేదు, కొన్ని పేపర్లు రాస్తున్నాయి గుర్తి వచ్చేసారు, మాట్లాడేశారు, వెళ్ళిపోయారని కూడా ఆయన ఇవాళ మానేశారు, ఉట్టి శివప్రకాష్ ఒక్కళ్ళే మిగిలారు ఇక్కడ, ఆయన పట్టుకుని వెళ్ళారు లిస్ట్ అని కూడా చెప్తున్నారు. అన్ని బోగస్ కథనాలండి, బోగస్ కథ, అది వచ్చింది లేదు, ఆయనకి సంబంధం కూడా లేదు. ఓకేనా, ఒకటి. రెండు, నిన్న పదాధికారుల సమావేశంలో కూడా స్పష్టంగా మేమందరం ఎన్నికలకు రానున్న ఎన్నికలు ఏ రకంగా సమావేశం కావాలి, అన్ని స్థానాలు 170 స్థానాల్లో పార్టీ పోటీ చేసే విధంగా ఎలక్షన్ వ్యవహారాన్ని ఎలక్షన్ మేనేజ్మెంట్ కమిటీని ఏర్పాటు చేసుకోవాలి, దాంట్లో 37 వివిధ విభాగాలు ఎలా ఏర్పాటు చేసుకోవాలి, దీని విధి విధానాలు ఏంటి, అలాగే రాష్ట్రంలో డబుల్ ఇంజిన్ సర్కార్ రావాలి, ఏ రకంగా కేంద్రంలో మోడీ గారు నిజాయితీ పరిపాలన అందిస్తారు, రాష్ట్రం కూడా అందించాలంటే రాష్ట్ర ప్రజలకు అభ్యర్థన చేశారు రాజకీయ తీర్మానం ద్వారా. రాష్ట్ర ప్రజలు వివిధ పార్టీలకు మీరు అవకాశాలు ఇచ్చారు. ఈసారి ఆంధ్రాలో ఒక్కసారి, కేంద్రంలో మరొక్కసారి బీజేపీ ప్రభుత్వం వచ్చే విధంగా రాష్ట్ర ప్రజలు ఆశీర్వదించాలని అభ్యర్థిస్తూ రాజకీయ తీర్మానం చేశాం. ఓకే, పొత్తులు వ్యవహారం చాలా మంచి పాయింట్. ఇక్కడే చిన్న డౌట్ ఏంటంటే, 2 కామెంట్ల మూలంగా ఇది మరింత ఫ్లేరప్ అయింది. ఒకటి, సీఎం రమేష్ రైట్ చేసినటువంటి పాయింట్ ఏంటంటే, అంటే 2 స్టేట్మెంట్లు వచ్చినాయి. ఇందులో మీ ఈయన పేరేంటి, సత్యకుమార్ గారి స్టేట్మెంట్ వచ్చేటప్పటికి, మాతో పొత్తు కావాలని కోరుకుంటున్న నేతలు మా అధిష్టానంతో మాట్లాడాలి, మాతో పొత్తు కావాలని పవన్ చెప్పడం కాదు, టీడీపీతో కూడా చెప్పించాలి, యువగలం వేదిక మీదే బీజేపీతో పొత్తు మీద లోకేష్తో పవన్ మాట్లాడించాల్సింది, ఇది ఆయన స్టేట్మెంట్. సీఎం రమేష్ గారు కూడా ఇంకొక స్టేట్మెంట్ ఇచ్చారు. అందులో ఆయన పాయింట్ ఏంటంటే, ఏదైతే అంటే బీజేపీ ఉన్నటువంటి ప్రభుత్వమే ఏర్పడుతుంది, అంతేగాని బీజేపీ ప్రభుత్వం కాదు, బీజేపీ ఉన్నటువంటి ప్రభుత్వం. ప్రస్తుతానికి బీజేపీ రాష్ట్ర స్థాయిలో ఏం లేదు కదా, బీజేపీ ఉన్నటువంటి ప్రభుత్వం అంటే తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. డబుల్ ఇంజిన్ ఆ విధంగా ఏమన్నా ఇంజిన్లో స్టీరింగ్ వాళ్ళ చేతుల్లోనూ పొగ్గొట్టం మీద ఏమన్నా ఉంటుందా అని. అలాంటి డబుల్ ఇంజిన్ అయితే, డబుల్ ఇంజిన్ ఎప్పుడో ఉంది కదా ఏపీలో 2014